వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచార పర్వం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇన్ని రోజులు మండు టెండర్లో మాటల తూటాలు పేల్చుకున్న నాయకులు ప్రచారానికి ప్యాకప్ చెప్పే ముందు ఫైనల్ పంచులిచ్చేందుకు రెడీ అయ్యారు. జనసేనాని పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ముగింపు సభను నిర్వహించనున్నారు సీఎం జగన్. ఫైనల్ సభలో జగన్ పవన్ పై ఎలాంటి డైలాగులు విసరనున్నారో అన్నది ఆసక్తిగా మారింది. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ పిఠాపురం పాదగయ దర్శనం అనంతరం నేరుగా పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ కోసం నేరుగా ప్రచారం చేయకపోయినా ప్రచారం చివరి రోజునే వారు పిఠాపురం రావటం, పవన్ ఇంటికి వెళ్లటంతో జనసేనాని వెనక తామున్నాము అనే సంకేతాలను మెగా ఫ్యామిలీ చెప్పకనే చెప్పింది. రెండు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురంలో జనసేన అధ్యక్షుని ఓడించాలని కంకణం కట్టుకుంది. పవన్ ను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి, పిఠాపురం అభ్యర్థి వంగ గీతకు తెర వెనుక పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పవన్ ను ఓడించి తీరుతారని శపథం చేశారు. అందుకు తగ్గట్లుగానే కాపులను వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఆయన చేయాల్సిందంతా చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం గమనిస్తే అక్కడ ఉన్న కాపు ఓట్లు. పిఠాపురంలో సుమారు 30% వరకు కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే పవన్ మాత్రం కాపుల ఓట్లు గుంపగత్తుగా తనకే పడతాయని పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈసారి టార్గెట్ మిస్ అయ్యే పరిస్థితి లేదని ఫిక్స్ అయ్యారు. పవన్ కు మద్దతుగా ఇప్పటికే జబర్దస్త్ టీం సహా పలువురు స్టార్స్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, పిఠాపురంలో ఎన్నికల హీట్ ఇప్పుడున్న మండు టెండర్లు కూడా మించిపోయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం మీద చూస్తుంది. మొత్తం 170 స్థానాలు పోటీ చేస్తుంటే కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అంటే ఆయన అన్న మాటలు ఏంటంటే పిఠాపురాన్ని దేశ పట్టణంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దాను, కేంద్రంలో నాకున్న పరిచయాల కొద్దీ మంచి అక్కడ అభివృద్ధి చేయగలను, అలాగే అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, నేను డైరెక్ట్గా మాట్లాడగలను అని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఆయన కౌంటర్గా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వైసీపీ మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మిగతా స్థానాలు వేరే, పిఠాపురం నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనే నినాదంతో ఉంది. దీంట్లో భాగంగానే పిఠాపురంలోని 3 మండలాలు ఉన్నాయి. గొల్లప్రోలు కావచ్చు, చేబ్రోలు, పిఠాపురం. ఈ 3 మండలాల్లో కూడా వైసీపీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ముఖ్యంగా ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, అలాగే కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కేవలం పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేసి ఇదంతా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఓడించి తీరుతామని చెప్పి ఆయన సవాల్ చేశారు. దాంతోపాటు కాపు ఉద్యమ నేత మాజీ అయితే ఆయన కూడా ముద్రగడ పద్మనాభాన్ని ఖచ్చితంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా పిఠాపురంలో ఓడించి తీరుతాను, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోతే కనుక నా పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఒక మాటల ఆ పంచాయతీ వేశారు. దాని దీటుగానే అయితే బారసాలకు అంటే నామకరణానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోండి, పంతులు గారిని సిద్ధం చేసుకున్నట్టు జనసేన నేతలు కూడా కామెంట్కి రివర్స్ చేశారు. అలాగే పిఠాపురంలో ఇప్పుడు దాకా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఉంది. దాంతోపాటు రాయలసీమ నుంచి రౌడీ గ్యాంగులు, అల్లరిమూకులు దిగాయని చెప్పి నాగేంద్రబాబు అయితే కామెంట్ చేశారు. అయితే వాళ్ళందరూ దిగితే కనుక పోలీసు వ్యవస్థ ఖాళీగా కూర్చోదంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మన అడిగిన ప్రశ్న కూడా నాగేంద్రబాబు ఒక మాట అన్నారు, పిఠాపురంలో రౌడీ మూకులు, అల్లరి మూకులు దిగితే వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటారంటే రాబోయేది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా పోలీసు బూటకాలతో ఇటువంటి దుర్మార్గాలన్నింటినీ అణిచివేస్తామంటూ ఒక కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద పిఠాపురం చూసుకుంటే మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఈ పిఠాపురం మాత్రం ఒక ఎత్తు అయింది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అంటే పురంధరేశ్వరి ఆవిడ కూడా ఇక్కడ నాన్ లోకల్ గా వచ్చారు. సో ఆవిడని ఇక్కడి నుంచి గెలిపించడానికి గెలవడానికి అవకాశం లేదంటూ వైసీపీ మాత్రం కౌంటర్లు ఇచ్చింది. అలాగే దానికి సంబంధించి పురంధరేశ్వరి కూడా రివర్స్ కామెంట్ చేశారు. ఇక్కడ వచ్చి కందుకూరి వీరేశలింగం ఇక్కడ వారు కాదు, ఇటుగురుద్దరు ఇక్కడ కాదు, అందరూ కూడా ఇక్కడ వారు కాదు. అయితే మనం ఎక్కడ సేవ చేసాం అనేది గుర్తుంటుంది తప్ప మనం ఏ ప్రాంతం వాళ్ళం, ప్రజలకు ఎంత దూరంగా ఉన్నాం అది చూసుకోవాలి తప్ప
మనం ఏ ప్రాంతం వాళ్ళం, కులం, మతం, ప్రాంతం చూసుకుంటూ రాజకీయాలు ఎప్పుడు ఉండవు అని చెప్పి ఆవిడ కూడా కౌంటర్. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కౌంటర్లో, ఎన్కౌంటర్లు, ప్రతి కౌంటర్లు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో పిఠాపురానికి రామ్ చరణ్ తేజు అలాగే ఆయన తల్లి సూర్యకాయ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయలేదు, కానీ పిఠాపురం పాదగయ్య పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన బాబాయ్ గెలుపు కోరుకున్నట్లుగా తెలిసింది. అలాగే దాంతోపాటు ఇక్కడ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడ పిఠాపురంలోనే భారీ బహిరంగ సభ, సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఏ రకమైన పంచులు అయిపోతున్నారు, ఏ రకంగా ఆయన్ని ఢీ కొట్టబోతున్నారు, ఇక్కడ వంగా గీత ఉంది, ఆవిడకి అనుకూలంగా ఏ రకమైన కామెంట్లు చేయబోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చూసుకుంటే ఆ పిఠాపురంలో వంగా గీత కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా కామన్ గా కామెంట్లు చేశారు. రాజకీయ పార్టీలు అన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి, కానీ వంగా గీత అంటే లోకలు అని చెప్పి ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. దాంతోపాటు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ మీద అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ లోకల్ గా ఉండరు, ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు, సో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వ్యక్తితో మాత్రమే ఎన్నుకోవాలి అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పిఠాపురం సీట్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా మారిపోయింది. అంటే వైసీపీ ఏమో ఎలా అయినా పవన్ ని ఓడించాలని, ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పేమో పవన్ కళ్యాణ్. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఫైనల్ డే కొన్ని గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఇప్పుడు అసలు పిఠాపురంలో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉంది? ఖచ్చితంగా మొత్తం వైసీపీ మాత్రం టార్గెట్ అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించగలిగితే కనుక తాము సక్సెస్ అయినట్టుగా వాళ్ళు భావిస్తారు. ఇందులో భాగంగానే 3 మండలాలకి 3 ఇన్ఛార్జీలు నియమించడం, అలాగే ముద్రగడ పద్మనాభాన్ని కాపు నేతగా ఇక్కడ పెట్టడం. ఆయన కూడా మనం మాట అన్నారు, నా పని చేసుకుంటూ పోతున్నాను, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిస్తాను అన్నారు. మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలు ఒకేటైతే పిఠాపురం మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దాంతోపాటు ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఆఖరి రోజు ప్రచారాలకు మరి కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. అయినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏకంగా ఆయన ఇక్కడ సమావేశం పెట్టారంటే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కు ఏ రకమైన కౌంటర్లు ఇవ్వబోతున్నారు, వంగా గీత మీద చేసిన కామెంట్లు కావచ్చు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి దుర్మార్గం ప్రభుత్వాన్ని గదిదించాం, ఖచ్చితంగా అరాచక ప్రభుత్వాన్ని గదిదించాలంటే ఓటమిని గెలిపించండి, కేంద్రంలో ఎన్డీఏ రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు అటు చెల్లెలు శర్మిలారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అటు జగన్ మీద ఒక పక్కన దాడి చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి శర్మిలారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించి కావచ్చు, బీజేపీ నేతలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఖచ్చితంగా ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారనేది ఒకటైతే కొనసాగుతూనే ఉంది. మరి ఏం చేస్తారు ఏంటి? పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు మాత్రం ఒక పక్కన రామ్ చరణ్ అయితే మాత్రం వచ్చి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకి 5 గంటలకు పవన్ కళ్యాణ్ కాకినాడలో ప్రచారం ఉంది, సభ ఉంది. దాంతోపాటు ఇప్పుడు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఎటువంటి హాట్ కామెంట్స్ వస్తాయి, ఎటువంటి కౌంటర్లు వస్తాయనేది అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు అనేది డిసైడ్ చేసేది కాపు ఓట్లే కానున్నాయా రాజేష్? కాపు ఓట్లకు సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. ఏంటంటే అటు వంగా గీత కూడా కాపే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వంగా గీత కూడా కాపే కదా, అయితే మిమ్మల్ని మాత్రమే ఎందుకు గెలిపించాలి, మీరు హైదరాబాద్ వచ్చారు, మీ అడ్రస్ చెప్పండి అంటూ ముద్రగడ పద్మనాభం ఒక హాట్ కామెంట్ చేశారు. కానీ అంటే ఇక్కడ పరిణామాలు చూసుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం కాపులు నమ్ముకుని మాత్రం నేను పిఠాపురం రాలేదు, కేవలం కాపులు నమ్ముకుని మాత్రం నేను పిఠాపురం రాలేదు, నేను అన్ని సామాజిక వర్గాల్ని సమభావంతో చూస్తాను, ఖచ్చితంగా పిఠాపురంలో నేను గెలిస్తే కేవలం పిఠాపురం అభివృద్ధి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరున్నా కానీ అన్ని నియోజకవర్గాలను కూడా, అంటే కేవలం జనసేన పోటీ చేసింది 21 స్థానాలే కావచ్చు, కానీ జనసేన పోటీ చేసింది 170 స్థానాలుగా నేను భావిస్తున్నాను. అలాగే టీడీపీ కూడా 170 స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీ కూడా 170 స్థానాల్లో పోటీ చేసింది. అక్కడ అభ్యర్థి కూటమి అభ్యర్థి తప్ప అక్కడ పార్టీ ఏంటనేది మాత్రం ఖచ్చితంగా చూడడం. పిఠాపురంలో కావచ్చు, లేకపోతే మరో ప్రాంతంలో కావచ్చు, కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఓటర్లు మాత్రం ఎప్పుడు మీకు చూడడం అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించి తీరుకుంటామంటూ కూటమి నేతలు, అంటే 3 మండలాల నుంచి వచ్చిన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, చిమిచిగా ఇప్పటికే ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఎన్వీఎస్ వర్మ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే
పిఠాపురంలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లో మైకులన్నీ మోగబోతున్న నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక్కడ నుంచి ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంచెం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఎన్నికల ప్రచార పర్వం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇన్ని రోజులు మండి టెండర్లో మాటల తూటాలు పేల్చుకున్న నాయకులు ప్రచారానికి ప్యాకప్ చెప్పే ముందు ఫైనల్ పంచులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జనసేనాని పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ముగింపు సభను నిర్వహించనున్నారు సీఎం జగన్. ఫైనల్ సభలో జగన్ పవన్ పై ఎలాంటి డైలాగులు విసరనున్నారో అన్నది ఆసక్తిగా మారింది. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ పిఠాపురం పాదగయ దర్శనం అనంతరం నేరుగా పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ కోసం నేరుగా ప్రచారం చేయకపోయినా ప్రచారం చివరి రోజునే వారు పిఠాపురం రావటం, పవన్ ఇంటికి వెళ్లటంతో జనసేనాని వెనక తామున్నామనే సంకేతాలను మెగా ఫ్యామిలీ చెప్పకనే చెప్పింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడించింది వైసీపీ. ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురంలో జనసేన అధ్యక్షుని ఓడించాలని కంకణం కట్టుకుంది. పవన్ ను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం అభ్యర్థి వంగా గీతకు తెర వెనుక పూర్తి సహాయ సహకారాలు అందించారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పవన్ ను ఓడించి తీరుతానని శపథం చేశారు. అందుకు తగ్గట్టుగానే కాపులను వైసీపీ వైపు తిప్పుకునేందుకు ఆయన చేయాల్సిందంతా చేశారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం గమనిస్తే అక్కడ ఉన్న కాపు ఓట్లు. పిఠాపురంలో సుమారు 30% వరకు కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే పవన్ మాత్రం కాపుల ఓట్లు గుంపగత్తుగా తనకే పడతాయని పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈసారి టార్గెట్ మిస్ అయ్యే పరిస్థితే లేదని ఫిక్స్ అయ్యారు. పవన్ కు మద్దతుగా ఇప్పటికే జబర్దస్త్ టీం సహా పలువురు స్టార్స్ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూడా పవన్ ను ఓడించి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారు. పవన్ మాత్రం వైసీపీ ఎన్ని వ్యూహాలు పనినా పిఠాపురం తనదే అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. మరి పిఠాపురంలో జగన్ ఎత్తులు ఫలిస్తాయా? పవన్ పవర్ ప్రపంచం సృష్టిస్తుందా అన్నది చూడాలి.